హలో గాయ్స్! ఈరోజైతే మీ ముందుకి ఒక మటన్ పులావ్ రెసిపీతో అయితే వచ్చేసినా అనమాట. ఫస్ట్ అయితే మటన్‌ని బాగా వాష్ చేసుకొని, కొన్ని వాటర్ ఏసుకొని, ఒక 4-5 విజిల్స్ బాయిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి. చికెన్ అయితే డైరెక్ట్‌గా చేసుకోవచ్చు కానీ, మటన్ అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలి. అప్పుడే బాగా కుక్ అయితుంది. ఒకవైపు నేను బియ్యం కూడా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసిన. ఇప్పుడు 4, 5 విజిల్లు వచ్చిన తర్వాత, దాన్నంతటిని ఆ వాటర్‌ని పక్కన పెట్టి, ఆ వాటర్‌ని మళ్ళీ కావాలంటే బిర్యానీ రైస్‌లోకి ఏసుకోవచ్చు మనం. ఫస్ట్ అయితే మ్యారినేషన్ కోసం కాబట్టి మటన్ పీసెస్ని మాత్రమే అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని ఉప్పు, పసుపు, కారం, కావాల్సిన స్పైసెస్, మటన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నిటిని యాడ్ చేసుకొని మీకు కావాల్సినంత. నేనైతే మీకు ఎప్పుడు తెలుసు కదంగా మెజర్మెంట్స్ అయితే నేనేం చెప్పలేను 1 స్పూన్ 2 స్పూన్లని. కాబట్టి మీరే అందాజుగా యాడ్ చేసుకోండి. అల్లం తెల్లగడ్డతో పాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి కొంచెం పచ్చిమిర్చి నాలుగిటిని కలిపి మిక్సీ ఆడిచ్చిన పేస్ట్ ఒక 2-3 స్పూన్స్ వేసుకొని దాంట్లోకి కావాల్సినంత పెరుగు వేసుకొని సాల్ట్ నేను స్టార్టింగ్లో చెప్పినాను కదా ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి గైస్. మ్యారినేషన్ అయితే కలపడం అయితే మాత్రం చాలా బాగా మంచిగా ఇట్లా బీట్ చేయాలి మటన్ పీసెస్ అన్నిటిని. అప్పుడే మసాలాలన్నీ బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా దీంట్లోకి. మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. మీరైతే మన పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి గైస్.